బైబిల్ అలా చెప్పట్లేదు. వేరే చోట ఎక్కడ చెప్తుందంటే రోమన్స్ లో ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండి అదనమాట. చాలా హార్డ్ టాస్క్ మాస్టర్స్ లేకపోతే ముష్కరులు, వెరీ వెరీ అన్కంఫర్టబుల్ గా చేసే యజమానులు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా మరి ఇక్కడ ఏమీ కండిషన్స్ లేవు, విధేయులయుండుడి. రెండోది ఏం చెప్తున్నాడంటే మనుషుల కళ్ళల్లో కనబడాలని కాకుండా దేవుణ్ణి సంతోష పెట్టాలి మనం. రెండోది చెప్తున్నాడు. మూడోది ఏంటంటే మనుషులకు చేసినట్లు కాకుండా ఇష్టపూర్వకంగా ఇది దేవుని సేవ అని మీరు కన్సిడర్ చేయాలి అని ఎంప్లాయీస్ కి చెప్తున్నాడు. ఇక్కడ ఎంప్లాయర్ కి ఏం చెప్తున్నాడు అంటే ఇంకొక మాట చెప్తున్నాడు. ఎంప్లాయీ కానీ ఎంప్లాయర్ కానీ కామన్ వర్డ్. మీరు మీ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసినప్పుడు ఫలం దేవుని దగ్గర నుంచి ఆశించండి. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఫలం జస్ట్ పీపుల్ ఒకవేళ నీ సిసిఆర్ కొంచెం సరిగ్గా రాయక లేకుంటే సీనియర్ జూనియర్ జూనియర్ సీనియర్ కి మార్చేసి నీకు ప్రమోషన్ రాకుండా ఉన్నది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కాదు ఇచ్చేది నీకు, ఫైనల్ గా దేవుడు మనకి ఇచ్చేది. ఫలము దేవుని దగ్గర నుంచి వస్తుందని కన్సిడర్ చేయాలి. ఎవరైనా సరే, దాసుడైనా యజమానుడైనా దేవుని దగ్గర నుంచే అతనికి ఫలం రావాల్సిందే. తర్వాత యజమానులకి ఏం చెప్తున్నాడంటే 9వ వచనం నుంచి యజమానులారా నీకు కూడా ఒక యజమానుడు అన్నాడని గ్రహించాలి. మేబీ అ టాప్ మ్యాన్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్, బట్ యు డోంట్ థింక్ దట్ యు ఆర్ టాప్ మ్యాన్. దేర్ ఇస్ ఎ టాప్ గాడ్ అబౌవ్ యూ. ఆయనకి మనం జవాబుదారి. యజమానులుగా మనం అనుకుంటాం ఇంక ఈ లోకానికి ఇంక మొత్తం నేనే యజమాని అండి. నో నో నో. మేబీ ఏ స్మాల్ డిపార్ట్మెంట్ కి హెచ్ఓడి అవ్వచ్చు, లేకపోతే క్లాస్ లో ఒక టీచర్ అవ్వచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ కి ఒక హెచ్ఓడి అవ్వచ్చు, ఒక సెక్షన్ కి హెడ్ అవ్వచ్చు, లేకపోతే ఒక టీమ్ లీడర్ అవ్వచ్చు. అన్నంత మాత్రాన ఇంక నన్ను మించిన వాడు లేడు అన్నట్లుగా కాకుండా నేను పైన దేవుడికి నేను జవాబుదారి. there is a person above, therefore how I should treat my subordinates అని యజమానులు అనాలంట. ఎలా ట్రీట్ చేయమంటున్నాడు సబార్డినేట్స్ ని అంటే పక్షపాతం లేకుండా ట్రీట్ చేయమంటున్నాడు. ఈ రోజుల్లో సబార్డినేట్స్ ని ట్రీట్ చేసే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. చాలా భయంకరంగా, చాలా ఓపెన్ గా ఉంటుంది. కాస్ట్, తర్వాత జెండర్, ఇలా రకరకాల పక్షపాతాలు. ఊరు, మనూరు, మనవాడు, పక్షపాతం లేకుండా ట్రీట్ చేయాలట. తర్వాత బెదిరించకూడదు. ఐ విల్ స్పాయిల్ యువర్ సిసిఆర్, అలాంటి మాటలు మాట్లాడు. ఎవరో మ్యూట్ చేస్తారు, సుధారాణి మ్యూట్ చేస్తారు. హలో, పక్షపాతం లేకుండా వాళ్ళని ట్రీట్ చేయాలి అని చెప్తున్నాడు. తర్వాత బెదిరించకూడదు, అనవసరంగా బెదిరించకూడదు. గుర్తు చేయాలి, దిస్ ఇస్ ద రూల్. నువ్వు రూల్ ప్రకారంగా చేస్తే యూ విల్ బి రివార్డెడ్, లేకపోతే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్పే విధంగా చెప్పాలి. కానీ నేను పాడు చేసేస్తాను నీ సిసిఆర్, నేను తలుచుకుంటే నేను ఏదైనా చేయగలను, ఇట్లాంటి మాటలు చాలా కృంగదీస్తాయి ఎంప్లాయీని. బెదిరించటం అని వారి ఎడల దేవుడు మన పట్ల ఎంత జనరస్ గా ప్రవర్తించాడో అలాగే వారి ఎడల మనం కూడా అంత జనరస్ గా ప్రవర్తించాలి. దీస్ ఆర్ ద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు బోత్ ఎంప్లాయీ అండ్ ద ఎంప్లాయర్. అది మనం చక్కగా ఒక పేపర్ మీద రాసుకుని దాని ప్రకారంగా మనం ఫాలో అయితే బాగుంటుందని నాకు అనిపిస్తా ఉంది. ఎనీవే, బట్ యు హోప్ యు ఆర్ ఆల్ రైటింగ్ ద నోట్స్. సో నేను లాస్ట్ టైం ఎక్కడ ఆపాను అంటే వర్క్ పర్స్పెక్టివ్, బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ వర్క్ దగ్గర వరల్డ్ వ్యూస్ చెప్పాను. ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్ గా బిబ్లికల్ వ్యూ చెప్పి నేను నెక్స్ట్ దానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. 10వ వచనం నుంచి అవర్ ట్రయన్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ వర్కర్ అనేది చూసాం మనం. ఈవెన్ అదర్వైజ్ ఫాదర్ హీఈస్ ఎ ప్లానర్, సన్
is an executor and Holy Spirit is an appropriator. 3 persons division of work చూస్తున్నాం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ చూస్తున్నాం. ఎంత బ్యూటిఫుల్ గా ట్రినిటీలో దర్ ఇస్ యూనిటీ ఉంది అండ్ డైవర్సిఫైడ్ వర్క్ ఉంది. సో వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ దట్ అవర్ వర్క్ ఈజ్ డైవర్సిఫైడ్. దేవుడు మనకి ఈ వర్క్ ని చాలా డైవర్సిఫైడ్ గా చేశాడు. సో కాబట్టి అందరూ డాక్టర్లు, అందరూ ఇంజనీర్లు అది కాదు. సో దెర్ ఇస్ ఎ డైవర్సిఫికేషన్ ఇన్ ద వర్క్. వి సీ ఇన్ ద ట్రినిటీ. సో అల్టిమేట్లీ మరి దేవుని కొరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ పని చేసినా దేవుని గ్లోరిఫై చేయటానికే, నన్ను గ్లోరిఫై చేయటానికి కాదు అన్నట్టుగా మనం తీసుకోవాలి. ఎందుకంటే కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి 17వ అధ్యాయంలో, తండ్రి నిన్ను నేను మహింపరిచాను, చేయటానికి నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేశాను. ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. దట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సన్ టు ద ఫాదర్. హౌ మచ్ మోర్ we should glorify God through our work, whatever the work may be. అది ఏ పనైనా పర్లేదు, ఏ పనైనా సరే, ultimately we glorify God through our work. అయితే మార్టిన్ లూథర్ గారు ఏమంటారు అంటే, ఆల్ దట్ వి ఆర్, వి వర్క్ విత్ ఆల్ దట్ వి ఆర్. మనం ఏమై ఉన్నామో దాన్ని అంతటిని బట్టి మనం పని చేస్తామట. అంటే ఆల్ దట్ వి ఆర్ అంటే, ఆల్ దట్ వి ఆర్ అంటే ఇన్బిల్ట్ స్కిల్స్ దేవుడు మనకి ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఇచ్చాడు. వెన్ యువర్ ఫింగర్స్ ఆర్ స్కిల్ఫుల్లీ వర్కింగ్, యూ ప్రైజ్ గాడ్, వర్షిప్ గాడ్. సెకండ్ థింగ్, ఆల్ దట్ వి డూ, మేబీ ఇన్ ద హౌస్, ఇంటిని చక్కబెట్టుకోవడంలో అవ్వచ్చు. తర్వాత రీసెంట్ గా మేము బెంగళూరులో ఉంటున్నాం. మాకు తెలిసిన ఒక అన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. స్పిక్ అండ్ స్పాన్. అమ్మాయికి కొంచెం తను జర్మన్ నేర్పిస్తుంది. ఒక ప్రక్క వర్క్ చేస్తుంది, ఒక పక్క మినిస్ట్రీ చేస్తుంది, ఇంకో ప్రక్క హౌ బ్యూటిఫుల్లీ హీ కీప్స్ ద హౌస్ చాలా చక్కగా పెట్టుకుంది. ఇట్స్ ఎ స్కిల్. సో అది మార్కెట్ ప్లేస్ లో, మనం వర్క్ ప్లేస్ లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా. వాట్ దట్ వి డూ, ఆల్ దట్ వి, వాట్ ఎవర్ వి డూ, we do it with all our heart. All that we have, with all our resources, wealth, health, time, all that we have, let us worship him. Let us do our work. Therefore, let us engage, appropriate and consecrate our work to God. Finally, look at this picture, how the Lord Jesus Christ is trained to work by his father Joseph in the workshop, carpentry workshop. Wonderful, no? ఎవరో ఒకరు చెప్పారు నాకు, ఐ డోంట్ నో అది ఎంతవరకు నాకు అది ఎక్కడ రాస్తుందో, నాట్ ఇన్ ద బైబిల్. బట్ ఆయన చేసిన నాగలి, 1st centuryలో చేసిన నాగలంట 3rd century వరకు వాడారంట. అంత క్వాలిటీ వర్క్. ఎనీవే, ఇద్దరు వ్యక్తుల్ని మీ ముందుకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. విలియం విల్బర్ఫోర్స్ అండ్ జాన్ స్టార్ట్. ఈ విలియం విల్బర్ఫోర్స్ అనే ఆయన అంటే చిన్నప్పుడే వాడు, అబ్బాయి చాలా ప్లే బాయ్, లండన్ లో చాలా వెల్దీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. బట్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాంబ్లింగ్. బట్ యేసు ప్రభువుని తెలుసుకున్నాడు 26 సంవత్సరాలకి. ఆ తర్వాత అతను ఒక పార్లమెంటేరియన్ అయ్యాడు. చాలా మంది ఆయన్ని, యూ రిజైన్ అండ్ గో యాజ్ ఎ ఫుల్ టైమ్ మినిస్టర్, నువ్వు చాలా టాలెంట్స్ ఉన్నాయి నీకు అన్నారు. అప్పుడు జాన్ న్యూటన్ అని హిమ్ రైటర్ ఉన్నాడు. ఆయన మంచి బ్యూటిఫుల్ సాంగ్ రాశాడు, నీకు తెలిసే ఉంటుంది, జాన్ న్యూటన్. ఆయన అడ్వైజ్ ఇచ్చాడంట విలియం విల్బర్ఫోర్స్ కి, డోంట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పార్లమెంటేరియన్ జాబ్. గాడ్ హ్యాస్ కెప్ట్ యూ దేర్, యు గ్లోరిఫై హిమ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మినిస్ట్రీ, సేవ. ఇక్కడ ఇందాక చదివాం మనం. ఇన్ హిస్ జర్నల్ ఫైనల్ గా అలాగే కంటిన్యూ అయ్యాడు విలియం విల్బర్ఫోర్స్. ఏం చేశాడో తెలుసా? మరి యూరప్ లో స్లేవ్ ట్రేడ్ ని సప్రెస్ చేయటానికి
ఎరాడికేట్ చేయడానికి చాలా కాంట్రిబ్యూట్ చేశాడు ఆ పార్లమెంట్లో. రెండవది ఏంటంటే జాన్ స్టార్ట్ అని ఇంకొక ఆయన, యాక్చువల్గా ఆయన నాకు ఒక రకంగా నేను ఆయన పర్సనల్గా నాకు టీచర్ ఆయన, హీస్ ఫ్రమ్ లండన్. ఆయన బుక్స్ కూడా నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఆయన తన జీవితం అంతా దేవుని యొక్క వాక్యాన్ని స్టడీ చేసి దాన్ని కమెంటరీ రాయటానికి డెడికేట్ చేసుకున్నాడు. దట్స్ ద వర్క్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ టు జాన్ స్టార్ట్. He glorified through his work, and William Wilberforce as a parliamentarian, he glorified through his work. So both have glorified, both have served God. ఈ రకంగా ఎవరి మధ్యలో, ఏ తరం మధ్యలో దేవుడు మనల్ని ఏ పని ఇచ్చినా కూడా మరి మంచి లెగసీని వదిలిపెట్టాలి. మంచి లెగసీ అంటే వారసత్వాన్ని వదిలిపెట్టాలి. ఏ వర్క్ లో ఇచ్చినా, అది టీచింగ్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ప్రీస్ట్లీ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఒక పార్లమెంటేరియన్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే ఒక షాప్ ఫ్లోర్ లో ఒక వర్కర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకొక ఎగ్జాంపుల్ మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇద్దరు, విలియం విల్బర్ ఫోర్స్ అండ్ దెన్ జాన్ స్టార్ట్ అయిపోయింది. థర్డ్ పర్సన్ ని కొంచెం రీసెంట్ టైమ్స్ లో ఉన్న ఆమె మిసెస్ రోజ్లిన్ ఆమె పేరు. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు. తను చదువుకున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈమె తన స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆలోచించేయటం, అంటే తన ఫీల్డ్ గురించి ఏ రకంగా నేను సొసైటీకి ఉపయోగపడగలను, కేవలం డబ్బులు సంపాదించడం ఒకటే కాదు యాజ్ ఎ క్రిస్టియన్కి అని ఆలోచిస్తూ ఇన్ అసోసియేషన్ విత్ ద డాక్టర్స్ షీ డెవలప్ ఎ కోడింగ్ ఫర్ టు డిటెక్ట్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ దోస్ హూ సఫర్ విత్ ఎపిలెప్సిస్. ఎందుకంటే మీకు తెలుసు, చాలా అజిటేట్ అయిపోతారు సడన్ గా. వాళ్ళు డ్రైవింగ్ లో ఉన్నారనుకో, ఇప్పుడు యుఎస్ లో చాలా ఎక్కువ మంది ఆటిజం పీపుల్. మరి అక్కడ తిండో ఎలా ఏంటో మనకు తెలియదు, కానీ మేము విజిట్ చేసినప్పుడు 4-5 స్టేట్స్ విజిట్ చేసినప్పుడు మాకు తెలిసిన ఫ్యామిలీస్ లోనే చాలా మంది ఆటిజం స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు. సో మరి ఎందుకు ఎక్కువ అక్కడ మరి ఆటిజం కనబడుతుంది. అందుకనే ఈ రోజులిన్ ఏం చేస్తుందంటే, లెట్ మీ డెవలప్ a kind of detect a kind of warning signal who gives to autism people. సడన్ గా వాళ్ళు ఒక ఫిజియలాజికల్ డివైస్ కనిపెట్టింది అనమాట. ఎపిలిప్సిస్ కి ముందు వార్నింగ్ ఇవ్వటానికి ఫ్యూ మినిట్స్ ముందు అది వార్నింగ్ ఇస్తుందట. అది డాక్టర్స్ తో అసోసియేట్ అయ్యి మరి కన్సల్ట్ అయ్యి, న్యూరాలజిస్టులతో కన్సల్ట్ అయ్యి ఒక కోడ్ డెవలప్ చేసిందట. టు సేవ్ పీపుల్ ఫ్రమ్ సచ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్, ఆర్ స్టిల్ హెల్ప్ఫుల్. మెనీ లైఫ్స్ ఆర్ బీయింగ్ నౌ సేవ్డ్ బికాస్ ఆఫ్ దిస్ కోడింగ్ డివైస్ విచ్ గివ్స్ దెమ్ ఎన్ అలార్మ్. జస్ట్ ఇంకా కారులో డ్రైవ్ చేస్తుంటే ఇంకా సడన్ గా ఇంకా యాజిటేట్ అయిపోయే టైంలో చిన్న అలార్మ్ ఇచ్చినప్పుడు కారు పక్కకు తీసి పార్క్ చేసుకుని కూర్చుని పోతాడు అనమాట. ఆ టైంలో అతనికి ఏం జరుగుతుందో తెలియదు. ఈ రకంగా, సో వాట్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ థింకింగ్, లెట్ us థింక్ లైక్ దాట్. ఈ రకంగా లాయర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, ఎన్విరాన్మెంటలిస్ట్, ఎకానమిస్టులు, ఆర్టిస్టులు, హిస్టోరియన్స్, లింగ్విస్ట్, హౌస్ వైఫ్స్, పెయిడ్ జాబ్స్, అన్పెయిడ్ జాబ్స్, we are supposed to glorify God. దేవుణ్ణి మహింపరచడానికి, మై ఫీల్డ్ ఈజ్ మై కాలింగ్ ఫర్ అదర్స్ బ్లెస్సింగ్ అందమనం మన నోటితో. మై ఫీల్డ్ ఈజ్ మై కాలింగ్ ఫర్ అదర్స్ బ్లెస్సింగ్, నాట్ ఫర్ సెల్ఫిష్ గెయిన్ ఆర్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్. రాసుకుని పెట్టుకుందాం ఈ మాటలు. మై ఫీల్డ్ ఈజ్ మై కాలింగ్ ఫర్ అదర్స్ బ్లెస్సింగ్. వంట చేయటం కూడా అవ్వచ్చు అందులో. మై ఫీల్డ్ ఈజ్ మై కాలింగ్ ఫర్ అదర్స్ బ్లెస్సింగ్. లారెన్స్ గారు కూడా ఇవే మాటలు మాట్లాడాడు. మై ఫీల్డ్ ఈజ్ మై కాలింగ్. ఈ రకంగా స్లేవ్స్ డ్యూటీ గురించి, విత్ దిస్ ఐ హావ్ కంప్లీటెడ్ ద బిబ్లికల్ పర్స్పెక్టివ్ అండ్ సమ్ మోడల్స్, సమ్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ వర్క్ ఈజ్ ఆల్ అబౌట్ అనే దాని గురించి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అప్పటికి ఇప్పటికి కూడా ఇదే ఇంకా
ఇంకా అంటే చిన్న ఎంప్లాయర్ ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ ని చాలా మరి డీహ్యూమనైజ్ చేసే నేచరు. అప్పుడైతే స్లేవ్స్ ని డైరెక్ట్ గా అది చాలా పైకి కనబడే విధంగా చేస్తారు. ఇప్పుడు కూడా డీహ్యూమనైజ్ చేస్తున్నారు, బికాస్ ఆఫ్ ద కాస్ట్, బికాస్ ఆఫ్ ద కలర్, బికాస్ ఆఫ్ ద ఏరియా, ఎడ్యుకేషనల్ మరి వేరియేషన్స్, ఇవన్నీ కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే మరి అథారిటీస్ ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మాస్టర్స్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాగా రెస్పెక్ట్ లేని మాస్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి విధేయత చూపించాలని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం అన్ని చూసాము. సర్వెంట్స్ లేదా ఎంప్లాయీస్ యొక్క రోల్ ఏంటో చూసాము. చాలా విల్లింగ్ గా, చేర్ఫుల్ గా మనం డైలీ దేవుణ్ణి ప్లీజ్ చేసేటట్టు చేర్ఫుల్ గా మనం వర్క్ చేద్దాం, నాట్ విత్ గ్రంబ్లింగ్, రైట్? అదే మాస్టర్స్ కూడా. సో మరి నువ్వు ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి కోరుతున్నావో అదే వాళ్ళకి చేయాలి. సో థ్రెటనింగ్ ఆపేసేయాలి, పార్షియల్గా ఉండకూడదని చెప్తున్నాడు. సో ట్రాన్స్ఫార్మ్డ్ సొసైటీలో బ్రదర్హుడ్. అయితే ఇక్కడ ఒక మాట, సో మరి విశ్వాసులే కాబట్టి బ్రదర్ అనకూడదు. ఆఫీసులో అథారిటీ అంతే. నువ్వు చర్చికి వచ్చాక, ఇంటికి వచ్చాక బ్రదర్ సిస్టర్. ఆఫీసులో లెట్ us నాట్ టేక్ అడ్వాంటేజ్. అదనమాట. నా మీద ఒక అథారిటీ, ఒక బిలీవర్ ఉన్నాడు అనుకో, నేను బిలీవర్ అనుకో, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ అండ్ మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఆయన మన బ్రదరే కదా. నో నో నో, డోంట్ డూ దట్. ఈజ్ గాడ్ గివెన్ authority over you. We have to obey and respect. Don't take such a situation as an advantage. Yeah, now let us move on from verse 10 to 20. సో యాక్చువల్గా నేను కొంచెం ఈ వర్క్ గురించి ఎక్కువ మాట్లాడానేమో అని నాకు అనిపించి ప్రేమలతతో కూడా నేను మాట్లాడాను. నేను కొంచెం ఏమన్నా మీకు ఎగ్జాస్టివ్ గా నేను చెప్తున్నానా, అంత అవసరం లేని దానికి అనిపించింది నాకు అన్నాను. ఏదేమైనా ఇంకా అయిపోయింది కాబట్టి మీకు ఒకవేళ కొంతమందికి ఇది ఎగ్జాస్టివ్ అనిపించినా, బట్ దిస్ లేదన్నా బానే ఉందండి. మేబీ కొంతమందికి ఎగ్జాస్టివ్ అనిపించినా, బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ద ఫుల్ పర్స్పెక్టివ్, అంటే మాక్సిమం పర్స్పెక్టివ్, బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ వర్క్. Right, now let us move on from verse 10. Let us move on from verse 10. ఎవరైనా చదువుతారా? 10 to 20. Yeah, 10 to 20. Yeah, right. Finally, be strong in the Lord and in his mighty power. Put on the full armor of God so that you can take your stand against the devil's schemes. For our struggle is not against flesh and blood, but against the rulers, against the authorities, against the powers of this dark world, and against the spiritual forces of evil in the heavenly realms. Therefore, put on the full armor of God, so that when the day of evil comes, you may be able to stand your ground. And after you have done everything to stand firm then, with the belt of truth buckled around your waist, with the breastplate of righteousness in place, and with your feet fitted with the readiness that comes from the gospel of peace. In addition to all this, take up the shield of faith, with which you can extinguish all the flaming arrows of the evil one. Take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God, and pray in the Spirit on all occasions, with all kinds of prayers and requests. With this in mind, be alert and always keep on praying for all the saints. Pray also for me, that whenever I open my mouth, words may be given to me, so that I will fearlessly make known the mystery of the gospel, for which I am an ambassador in chains. Pray that I may declare it fearlessly as I should. Thank you, Sister Ratna. Finally, brothers, finally, sisters, we have come to an end of the Ephesians book. Finally, 10th verse started with the word. అంతే కదా?
అవునండి. Yes, Yes, sir. sir. Yes. ఫైనల్లీ బ్రదర్స్ అన్నప్పుడు సిస్టర్స్ కూడా. బైబిల్లో ఎక్కడ మా పేరు లేదు కదా అనుకోవద్దు. దిస్ ఇస్ ఎ జెనరిక్ వర్డ్. ఓకే, ఫైనల్లీ బ్రదర్స్. యా, చెప్పాల్సిందంతా చెప్పేశాను మీకు. ఫైనల్లీ బ్రదర్స్ అని చెప్తూ లాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పౌల్ గారు అక్కడ న్యూ సొసైటీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ లో ఇక్కడ 10వ వచనంలో 2 కమాండ్స్ ఇస్తున్నాడు. ఎవరైనా చెప్పగలరా? వాట్ ఆర్ దోస్ కమాండ్స్ టు ద బిలీవర్స్? Be strong in the Lord. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఓకే, ఇంకొక కమాండ్ ఓన్లీ 10వ వచనమే. Put on the 11 full కూడా, armor. 11 కూడా, Put on 11 the కూడా. full armor of Full God armor of God. and ఏంటమ్మా? take your stand against put on the full armor of God. God. 10th లోనేనా అన్నారు మీరు? Finally be strong in the Lord. 10, 11 కూడా లేండి. అయితే put on the full armor of God so that you can take your stand against the devil's schemes. Simplify and tell me what are the 2 commands. We need to be strong in the Lord, in His mighty power, and we need to put on the full armor of God to stand against the devil's schemes. అంటే why to put on armor అనేది తర్వాత చూద్దాం. Basically there are 2 instructions in 10 and 11. Finally brothers, I am giving you 2 instructions. Be strong. Be strong. Second thing, put on the armor of God. Put on the armor provided by God. Be strong. Put on the armor. God's provision. Armor is God's provision. Be strong in the sense with your doing. Be strong. Put on the armor. దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఇక్కడ కొంచెం మీరు ఆ సూపర్లేటివ్ డిగ్రీ ఆలోచించాలి. మహాశక్తిని బట్టి let the power of resurrection will give us a strength. అదన్నమాట. Claim the power of resurrection to overcome sin. మహాశక్తిని బట్టి ఇంక దాన్ని ఇంక ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. దేవుని యొక్క శక్తి, ఆయన మహాశక్తి ఎక్కడ సూపర్ గా డిమాన్స్ట్రేట్ చేయబడిందంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో నుంచి లేపటం ద్వారా ఆయన మహాశక్తి ఫైనల్ గా కల్మినేట్ అయింది, డెమాన్స్ట్రేట్ చేయబడింది. దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆర్ వి రియల్లీ క్లెయిమింగ్ ద పవర్ ఆఫ్ గ్రేట్ పవర్ ఆఫ్ రిజరక్షన్ టు ఓవర్కమ్ డైలీ సిన్? పాపం చేసి మళ్ళీ అదే పాపం చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ పాపం చేసి, బట్ the power of resurrection is available to deliver us from sin. Yeah, ఎన్నిసార్లు వచ్చినా ఆయన క్షమిస్తాడు, కాదని కాదు. There are 2 things here. One is in God's power of resurrection, death and the power of resurrection, there is not only forgiveness in the blood, but there is also deliverance in his power. క్షమాపణ ఒక్కటే కాదు, యేసు ప్రభు మన కోసం చేసిన కార్యంలో డెలివరెన్స్ ఉంది, టోటల్ డెలివరెన్స్ ఉంది. Why can't we claim the total deliverance rather coming again and again for forgiveness? Maybe I do not know what is troubling you and me. No, what is troubling you again and again, frequent ga ade tappu ade papam? I don't know, but my dear brothers and sisters, let us remind ourselves that
there is a total deliverance in the power of resurrection, the great power of resurrection. Mahashakti. Let us remember and claim it. And second thing is, God has provided an armor. Put on the armor. ఆర్మర్ లేకుండా బయటకు వెళ్ళొద్దు. హెల్మెట్ లేకుండా బయటకు వెళ్తే ఫైన్ వేస్తారని భయపడితే వెళ్తాం కదా. అది అది అథారిటీస్ కి భయపడే హెల్మెట్ వేసుకుంటాం అట్లీస్ట్. బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్ ఫ్రమ్ ద హైయర్ అథారిటీ. పుట్ ఆన్ ద ఆర్మర్. పుట్ ఆన్ ద ఆర్మర్. ఎందుకని మహాశక్తిని బట్టి బలవంతులు అమ్మంటున్నాడు? ఎందుకని ఆర్మర్ పుట్ ఆన్ చేసుకోమంటున్నాడు అంటే, the evil is ready to destroy the unity, and it will divert you from the diversity, destroy the purity, and destroy the harmony in the family relationships. వీటన్నిటి నుంచి కూడా ఈ న్యూ సొసైటీకి ఉన్న మార్క్స్ కదా, యూనిటీ, డైవర్సిటీ, ప్యూరిటీ అండ్ హార్మనీ ఇన్ రిలేషన్షిప్స్. ఇవి మార్క్స్. బ్యూటిఫుల్ హార్మనీ ఇన్ రిలేషన్షిప్స్, యూనిటీ, ప్యూరిటీ, ఇవన్నీ చూసాం మనం 4వ అధ్యాయం నుంచి 4, 5, 6 అధ్యాయం 9 వచనం వరకు కూడా యూనిటీ గురించి చూసాం, డైవర్సిటీ గురించి చూసాం, ప్యూరిటీ గురించి చూసాం. ఆత్మతో నింపబడి మనం కుటుంబ సభ్యుల్లో హార్మనీ ఎలా మెయింటైన్ చేయాలో రిలేషన్షిప్స్ లో అది చూసాం. ఇవన్నీ దీస్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ద న్యూ సొసైటీ. ద డెవిల్ ఇస్ వెయిటింగ్ టు అటాక్ యూనిటీ, డైవర్సిటీ, ప్యూరిటీ, హార్మనీ. ఇవన్నీ కూడా అటాక్ చేయడానికి డైలీ బేసిస్ లో డెవిల్ డిస్ట్రాయర్ వాడు ట్రై చేస్తున్నాడు. ఆర్మర్ లేకుండా బయటికి వెళ్తే, ఆర్మర్ లేకుండా మనం పని చేస్తే వాడు మనల్ని చాలా మన యూనిటీని డిస్టర్బ్ చేస్తున్నాడు. మెనీ ఫ్యామిలీస్, బ్రోకెన్ ఫ్యామిలీస్, చాలా అసహ్యంగా కుటుంబాల్లో. ఇంకా బయటికి మనకి తేడా ఏముంది? మీరు ఈవేళ నేను బై ఛాన్స్ న్యూస్ చూస్తుంటే ఒక సినిమా యాక్ట్రెస్ అక్రమ సంబంధాలు, తర్వాత వాళ్ళలో ఉన్న మాటలు విసురుకోవటాలు, సరే బయట అలా ఉంది. మనం మరి లోపల మనం క్రిస్టియన్స్ గా న్యూ సొసైటీ అని పేరు చెప్పుకుంటూ మనం కూడా అట్లుంటే ఎలా మరి? ద డెవిల్ ఈస్ trying to disrupt the unity in the families, disrupt the unity in the churches, disrupt the unity in the fellowships. In the same way, the devil is trying to destroy the purity and harmony in the families and in the churches. That is his job. Kabatti, Todaku, my dear brothers, be strong. Put an armor. దేవుని యొక్క ఐడియల్ వర్చ్యూస్ ఇవి. వీటిని డిస్ట్రాయ్ చేయటానికి రెడీగా ఉన్నాడు, మింగటానికి ఒక లయన్ లాగా, గర్జించే సింహం లాగా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నాడు. 24/7 వాడితో బ్యాటిల్ మనకి. ఇంకొక రకంగా చెప్పాలంటే వాడి గురించిన డిస్క్రిప్షన్ ఎలా ఉందో మీరు నాకు కొన్ని మాటలు చెప్పాలి ఇక్కడ. అపవాదిని గురించిన డిస్క్రిప్షన్. He's a liar, a deceiver. Okay. He is a liar. ఓకే, లేనిది చెప్తాడు అనమాట. అదనమాట. ఇది నిజమేనా? అబ్బే దేవుడు చెప్పలేదు. వాడు మొదటి నుంచి ఇదే వాడి పని. దేవుడు అలా చెప్పాడా? అబ్బే అది నిజం కాదు. అరే దేవుని మాటనే ట్విస్ట్ చేసి అబద్ధాలు చెప్పేవాడు. హీజ్ ఎ లయర్. అబద్ధాలకు జనకుడు వాడు. ఓకే, ఈజ్ ఎ లయర్. ఇంకా మరి అన్ని ఒకలే చెప్పదు. ఓకే,
kills and destroys. Deceiver. ఈజ్ ఎ డిసీవర్. అందులో నుంచే మనం మాట్లాడచ్చు. ఈజ్ ఎ డిసీవర్. దేవుడు అలా చెప్పాడా? అబ్బే అలాగేం చెప్పలేదే. అది కాదు, గార్డెన్ లోనే డిసీవ్ చేసి పడేశాడు. అది కంటిన్యూ చేస్తున్నాడు మనతో. ఓకే, వాడి జాబ్ అది. మూడోది కరెక్ట్, లయర్, డిసీవర్, స్కీమర్. బ్యూటిఫుల్. అక్కడ మాటలే స్కీమర్. రకరకాల స్కీమ్స్ అన్నమాట. మనం ఏంటంటే అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, అందితే జుట్టు, అందపోతే కాళ్ళు అన్నట్టుగా అన్నమాట. స్కీమర్. మన వీక్నెస్ ఏంటో అది పట్టుకుంటాడు అన్నమాట. ఈజ్ ఎ స్కీమర్, ఆల్వేస్ స్కీమ్స్. ఈజ్ ఎ స్కీమర్. ఓకే, తెలుగులో అయితే తంత్రాలని ఉంది. తంత్రాలు. వాడు తంత్రాలు చేసేవాడంట. ఓకే, ఇంకొకటి వాడి గురించి డిస్క్రిప్షన్. డిస్ట్రాయర్ చెప్పారుగా. స్కీమర్, డిసీవర్. డిస్ట్రాయర్. యా, ఈ వచనంలో నుంచే ఉందా? లేదు. నేను ఓకే, ఈజ్ ఎ డిస్ట్రాయర్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ టు డ్రా ఫ్రమ్ ద టెక్స్ట్. యా, డెఫినెట్లీ ఈజ్ ఎ అల్టిమేట్ గోల్ ఈజ్ ఎ డిస్ట్రాయ్ చేయటమే మన దేవుని ప్లాన్ నుంచి. దట్ వాజ్ హిజ్ అల్టిమేట్ గోల్. ఓకే, ఇంకా వాడు సింగులరా ప్లూరలా? వాడికి సింగులరే. ఓ పక్క సింగులర్ అని చెప్తున్నాడు. వాడికి చుట్టూ చాలా మంది దురాత్మల సమూహం ఉందంట. డిపార్ట్మెంట్ ఉంది. వాడు ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తాడు. పోర్నోగ్రఫీ డిపార్ట్మెంట్ వేరు వాడికి, పోయి వాళ్ళని నాశనం చేసామని. యూనిటీని డిస్టర్బ్ చేసే డిపార్ట్మెంట్ వేరు, ప్యూరిటీని డిస్ట్రాయ్ చేసే డిపార్ట్మెంట్ వేరు. దురాత్మల సమూహం అది. ఓకే, స్పిరిట్ ఆఫ్ గ్లట్టనీ దగ్గర నుంచి, స్పిరిట్ ఆఫ్ స్లంబర్, స్పిరిట్ ఆఫ్ గ్లట్టనీ, స్పిరిట్ ఆఫ్ లేజినెస్, దీస్ ఆర్ ఆల్ స్పాయిల్ ద హార్మనీ అండ్ ప్యూరిటీ అండ్ యూనిటీ ఇన్ ద ఫెలోషిప్. ఓకే, నెక్స్ట్. ఇంకా బ్రదర్, ఇస్ లాస్ట్ వర్డ్ అక్కడ మీరు రాసిన దాంట్లో ప్రీవియస్ స్లైడ్ లో నేను కావాలని అది మీకు కనిపించిన కూడా చేశాను సిస్టర్, ఎందుకంటే మీరంతటి మీరు అందులోంచి డ్రా చేయాలని. ఓకే, ఇప్పుడు మార్చనా స్లైడ్? వద్దు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆ దాంట్లోనే ఒకటి మీరు లాస్ట్ సెంటెన్స్ ఒకటి ఐ డిడ్ నాట్ గెట్ ఇట్. ఏంటంటే, వి ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్ అండ్ ఫైండ్ ప్రొటెక్షన్ ఇన్ ద లార్డ్స్ ఆర్మర్. ఓకే, త్రూ నాలెడ్జ్ ఆఫ్ ఎనిమీ అండ్ హెల్దీ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పవర్స్ అన్నారు. ఆర్ నెసెసరీ ఫర్ విక్టరీ ఇన్ ద వార్ అని. అదేంటి అంటే నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తానండి. అది అలా ఉంచండి. ఓకే. హెల్దీ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ పవర్స్ అంటే ఇక్కడ ఇంకొకటి మాట చెప్తారు. అయితే దాని నుంచి ఇంకొక డిస్క్రిప్షన్ డ్రా చేయగలరా నా పాయింట్ నుంచి? హీఈస్ పవర్ఫుల్. ఆడి పవర్ ని మనం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. అది నేను చెప్పేది. He has evil powers. He has evil powers. ఈవిల్ పవర్స్. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చేద్దాం మనం. ఇప్పుడు నేను మళ్ళీ నా స్లైడ్కి వెనక్కి వెళ్తున్నాను. సారీ. యా, ఎక్కడొచ్చింది? దిస్ వన్ కదా. We find strength in the Lord and we find protection in God's armor, which are indispensable to fight against the devil. యా, అంటే ఈ బయోగ్రఫీ అంటే వాడి గురించిన ఆరిజిన్ గురించి ఈ టెక్స్ట్ లో లేదు. ఈవెన్ బైబిల్లో కూడా ఎక్కువ లేదు డెవిల్ యొక్క ఆరిజిన్ గురించి. అక్కడక్కడ ఉంది అంతే, 1 or 2 ఏరియాస్ లో. అయితే ఆరిజిన్ గురించి మనం ఎక్కువ వర్రీ అవ్వక్కర్లేదు, కానీ వాడి తాలూకు
మరి స్కీమ్స్ గురించి, వాడు స్కీమర్ అని, వాడు పవర్ఫుల్ అని, వాడితో పాటు కొద్దిగా సమూహం ఉంటదని, మరి మనకి విజిబుల్ గా వాటితో మనం ఫైట్ కాకుండా ఇన్విజిబుల్ సిస్టమ్స్ తో మనం ఫైట్ చేసేవాళ్ళమని ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ బ్యాటిల్ ఈజ్ రియల్ అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. బ్యాటిల్ విత్ డెవిల్ ఈజ్ రియల్. ఇట్ ఈస్ ఎ రియాలిటీ అదనమాట. ఇట్ ఈస్ ఎ రియాలిటీ. సో దేర్ ఫోర్ వీ నీడ్ టు ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్. ఇన్ ద మహాశక్తిలో మనం స్ట్రెంగ్త్ వీ హ్యావ్ టు ఫైండ్. రెండోది ఏంటంటే వీ నీడ్ టు ఫైండ్ ప్రొటెక్షన్ ఇన్ గాడ్స్ ఆర్మర్. స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్ దే ఆర్ ఇండిస్పెన్సిబుల్ టు ఫైట్ అగైన్స్ ద డెవిల్. We need to find strength in his great power and protection in the provision of his armor. ఈ రెండు లేకుండా మనం let us not venture to fight against the devil. ఇక్కడ through knowledge of enemy and a healthy respect of his powers are necessary for victory in the war అన్నాను కదా. ఎందుకంటే ఈ డెవిల్ ని తక్కువ అంచనా వేయకూడదు, అలాగని డెవిల్ గురించి టూ మచ్ ఆఫ్ వరీ కూడా ఉండకూడదు. ప్రాపర్ ఎస్టిమేట్, హెల్దీ ఎస్టిమేట్ అందాం. హెల్దీ ఎస్టిమేట్ ఆఫ్ ద డెవిల్ అండ్ ద గ్రేట్ పవర్ ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు ప్రాపర్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. ఈ రెండు కరెక్ట్ గా జరిగినప్పుడు మనకి దేవుడు ఖచ్చితంగా విక్టరీ ఇస్తాడు. యాక్చువల్ సిఎస్ లూయిస్ అని ఈయన గ్రేట్ స్కాలర్, ఆక్స్ఫర్డ్ స్కాలర్, ఆయన పుస్తకంలో స్క్రూ టేప్ లెటర్స్ అని దొరికితే చదవండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన ప్రింట్ లో లేవు ఈ బుక్స్, సిఎస్ లూయిస్ బుక్స్. ప్రింట్ లో దొరికితే చదవండి, ఒకవేళ ఆన్లైన్ లో ఉన్నా కూడా చదవండి. స్క్రూ టేప్ లెటర్స్ మన పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ బుక్. అందులో ఆయన ఏం రాశాడంటే, నార్మల్ గా బిలీవర్స్ 2 మిస్టేక్స్ చేస్తారట. ఫస్ట్ మిస్టేక్ అంటే వీ ఓవర్ థింక్ అబౌట్ సాటన్, అదొక ఎక్స్ట్రీమ్. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే వీ ఓవర్ లుక్, వీ నెవర్ ఎస్టిమేట్ హిస్ పవర్. ఏముంది, నన్ను ఏం చేస్తాడు, నేను దేవుని బిడ్డని అటాక్ చేస్తాడు వాడు. సో కొంతమంది ఏంటంటే ప్రతిదానికి భయపడిపోతారు. సైతాన్ ఇంకా 24 గంటలు సైతానే. అది ఓవర్ థింక్. కొంతమంది ఓవర్ లుక్. అంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే చర్చిలో సైతాన్ని అనగదొక్కుదాం, బయటికి వెళ్ళాక వర్క్ ప్లేస్ లో కానీ మరి అక్కడ కనపడుతుంది అసలు ఎదుర్కోవటం అంటే ఏంటో, బ్యాటిల్ ఏంటంటో, ఆర్మర్ లేకుండా వెళ్ళటం అంటే. సో పెద్ద మాటలతో, మనం అరుపులతో మనం ఈ పవర్ ఆఫ్ సాటన్ గురించి మాటలు చాలా ఎక్కువగా మాట్లాడతాం. కానీ ఆ 4 గోడలు దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఆర్మర్తో వెళ్ళకపోతే నిర్వీర్యమైపోతాం. అదనమాట. కాలుకి తొక్కుదాం, గట్టిగా సాటన్ని అటాక్ చేద్దాం, బాగానే ఉంటుంది, మంచిదే. అని వితౌట్ రికగ్నైజింగ్ ద స్ట్రెంగ్త్ ఈస్ వన్ సైడ్ and then applying or putting on the great armor of God in the other things simultaneously. ఈ రెండు బ్యాలెన్స్ ఉండదు కొంతమందికి ఏంటి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు many Christians either they overthink or overlook, but right estimate of the Satan, a right preparation as a believer, రెండు అవసరం అంటారు. ఓకే అండి, got the point now? Yes. Yeah. So we are fighting with evil forces, not with flesh and blood. 3 క్యారెక్టర్స్ గురించి మాట్లాడాడు. ఈవిల్ యొక్క 3 క్యారెక్టర్స్. పవర్ఫుల్ అన్నాడు, వికెడ్ అన్నాడు, కన్నింగ్ అన్నాడు. వికెడ్ ట్విస్ట్ చేసేవాడు వాడు. కన్నింగ్ అనమాట. ఇప్పుడు ఏంటి, ఇది గొర్రె చర్మం వేసుకొస్తాడు తోడేలు వాడు. కొన్నిసార్లు పర్సువేట్ చేస్తాడు. అలాగ జోసెఫ్ ని 39వ అధ్యాయంలో
జెనసిస్ 39 రోజుకి పర్సువేట్ చేసేది ఆ అమ్మాయి అంటాడు కదా, అలా పర్సువేట్ చేస్తాడు రోజు 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 రోజు. దట్ ఈస్ కన్నింగ్ ఫెలో. వెలుగుదూతలాగా వస్తాడు వాడు, వికెడ్ ఫెలో. ఒక మ్యాలీషియస్ డిజైన్స్ తో వస్తాడు వాడు. రూత్లెస్ ఏజెంట్స్ వాళ్ళు, డిస్ట్రాయ్ చేసేవాళ్ళు. కాబట్టి we should have a right perspective of the devil and the principalities and his powers. వాస్తవానికి ఇన్ ప్రిన్సిపల్ దేవుడు యేసు ప్రభువారు వాడిని సిలువ ద్వారా తల చితకొట్టాడు. వాడి పవర్ అంతా తోక ఊపటమే, భయపెట్టడమే, మనల్ని భయపెట్టి డిస్ట్రాయ్ చేశాడు. వాడి తల చితకొట్టబడిపోయింది సిలువలో. వెనం లేదు వాడి దగ్గర, భయపెడతాడు అంతే. సో కొంతమంది ప్రిన్సిపాలిటీస్ పవర్స్ గురించి ఏమంటారంటే సోషల్, పొలిటికల్, ఎకనామికల్ స్ట్రక్చర్స్ లో ఉన్న ఈవిల్ థింగ్స్. కొంతమంది ఏమంటారంటే స్కాలర్స్ ప్రిన్సిపాలిటీస్ పవర్స్ హ్యూమన్ ట్రెడిషన్స్, ఎథికల్ రూల్స్, పర్వర్టెడ్ ఎథికల్ రూల్స్. బట్ నాన్ బిబ్లికల్ హ్యూమన్ ట్రెడిషన్స్ ఇవన్నిటితో మనుషుల్ని కంట్రోల్ చేసి తిప్పుకుంటున్నాడు వాడు. ఇది నువ్వు ఇలా చేస్తే నీకేదో అరెస్ట్ జరుగుద్ది. ఎంతమంది ట్రెడిషన్ లోపల కొట్టుకెళ్ళిపోతున్నారో పాపం. రీసెంట్ గా చూసాంగా మనకి న్యూస్ లో, బూడిదంట. ఎవరో ఒక బాబా కాళ్ళ కింద బూడిద కోసం కొట్టుకుని చచ్చారు కొంతమంది. వాడు ఎలా ఎలా ట్రూత్ ని ట్విస్ట్ చేసి మనుషుల్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నాడో, చాలా బాధాకరం. సో ఇంకా చెప్పాలంటే వీ ల్యాక్ ఎన్ అడిక్వేట్ ఎక్స్ప్లెనేషన్ ద యాక్టివిటీ ఆఫ్ డెవిల్ ఇన్ కంట్రోలింగ్ ద హ్యూమన్ స్ట్రక్చర్స్. తెలియదు మనకి, తెలియకుండానే చాప కింద నీరులాగా మరి హ్యూమన్ స్ట్రక్చర్స్ ని కూల్చేసేలాగా చేస్తున్నాడు వాడు డెవిల్. ఈ సెక్యులర్ అనే మాట తీయించాలనుకుంటున్నాడు. ఇవన్నీ డెవిలిష్ వ్యూస్. దేవుడిచ్చిన ఫ్రీడమ్ అని అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు తెలియకుండా, చాప కింద నీరులాగా. సో మరి ఈ డెవిల్ యొక్క యాక్టివిటీని మరి మనం చాలా తెలుసుకోవాలి, అలర్ట్గా ఉండాలి, భయపడక్కర్లా అదనమాట. సో ఈ స్ట్రక్చర్స్ విషయంలో మనం కూడా ఎదుర్కోవాలి. మనం కూడా, మన పిల్లలు కూడా సివిల్ సర్వెంట్స్ అవ్వాలి. స్ట్రక్చర్స్ ని బాగు చేసే వాళ్ళు ఉండాలి, ధీటుగా పోరాడాలి. The armor of God. The armor of God. 13 to 20. Okay? Yeah. 13 to 20. చదువుతారా 13 to 20? 13 ఒకసారి చదువుతారా? Therefore, put on the full armor of God. Full So armor. Full armor. సగం కాదు. So that when the day of evil comes, you may be able to stand your ground. And after you have done everything, to stand. Yeah. కాబట్టి days are evil. We need to be fully equipped and alert, not sleepy. ఎక్కడ కూడా అలర్ట్ గా ఉండకుండా ఉండొద్దు మనం. Let us be alert. దినములు చెడ్డవి. Let us be fully equipped by the provision God has given us. And let us fully appropriate the power, the resurrection power God has given us. You know, Samson, while sleeping, his hair was cut. ఒక అమ్మాయి ఒడిలో నిద్రపోతుంటే చక్కగా డెవిల్ అలర్ట్ గా లేకపోయాడు. పొటెన్షియల్ అంతా పోయింది. ఎంతో నాజీరుగా చేశాడు దేవుడు అతన్ని. మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, ప్రేయర్ఫుల్ పేరెంట్స్ ని ఇచ్చాడు. చక్కగా తయారు చేశారు వాళ్ళు వుడ్ లో ఆ తల్లిదండ్రులు. పెద్దయ్యాడు, వాణ్ణి
తిప్పి తిప్పి డెవిల్ మరి ఈ యొక్క సెక్షువల్ డిజైర్స్ దగ్గర కొట్టేశాడు. ఫైనల్ గా రియలైజ్ అయ్యాడు, కానీ ఏంటి, పొటెన్షియల్ ఉపయోగించుకోలేకపోయాడు, దేవుడిచ్చిన పొటెన్షియల్. మిస్టేక్స్, అలర్ట్ గా లేకపోయాడు. ఆ అమ్మాయి తొడ మీద నిద్రపోతూ ఒళ్ళు తెలియకుండా దేవుడిచ్చిన ఆ నాజీర్తనాన్ని, సెపరేషన్ని, దేవుని కొరకు సెటపాట్ చేయబడిన ఆ నాజీర్తనాన్ని లెక్క చేయలేదు. లాస్ట్. Saul's sword was stolen while he was sleeping. డేవిడ్ మంచోడు కాబట్టి చంపల. అప్రమత్తత లేకపోతే ఇలాగ ఉంటది. Noah was abused by his son when drunken and slept. లాస్ట్. ఈ అలర్ట్నెస్ లేకపోవటం వల్ల డేవిడ్ తాలూకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి, ఐ డోంట్ నో నేను ఈరోజు పూర్తి చేయొచ్చా, జస్ట్ ఐ విల్ టేక్ యూ టు ద స్టోరీ ఆఫ్ డేవిడ్. డేవిడ్ గురించి కొన్ని మాటలు చెప్పండి నాకు. He was a man after God's heart. God says that. Yeah. ఇది స్ట్రెంగ్త్ గురించి చెప్దాం. Strength. A good warrior. Great warrior. గ్రేట్ వారియర్. బైబిల్లో ఉంది. అసలు దావీదు విన్ చేసిన వార్స్ ఎవరు చేయలేదు. అందుకనే కదా దేవుడు అంటాడు అన్నమాట, చాలా బ్లడ్ షెడ్ చేశాడు డేవిడ్. సో గ్రేట్ వారియర్. ఇంకా అంటే మంచి హృదయం ఉంది దావీదు దగ్గర. మీరు అన్నట్లు మంచి హృదయం ఉంది, దేవుని మీద ఆధారపడే తనం ఉంది, హ్యూమిలిటీ ఉంది. దేవా, నేను ఎక్కడి నుంచో ఉన్నవాడిని, నన్ను ఇంత హెచ్చించావు అని ఇలాంటి మాటలు మాట్లాడాడు. దేవుని వాక్యం పట్ల దాహం ఉన్న వ్యక్తి. ఇంత ఇంత పొటెన్షియల్ అండ్ ఇంత భక్తి, ఇంత స్పిరిచువాలిటీ ఉన్న ఈ డేవిడ్ ఆర్మర్ లేకుండా మేడ మీదకి వెళ్ళాడు. అది పోతే పోయిందే, రాంగ్ టైమింగ్ అనుకుందాం. పోనీ ఓకే, రాజు కాబట్టి మిగతా వాళ్ళని పంపించి మేడ మీదకి వెళ్ళాడు. ఓకే, నథింగ్ రాంగ్. అక్కడ అక్షయాల కొంతమంది స్కాలర్స్, కమెంటేటర్స్ యుద్ధం జరిగేటప్పుడు అసలు మేడ మీదకి వెళ్తాం ఏంటి? ఓకే, వెళ్ళాడు. పోనీ ఎందుకు వెళ్ళాడో, వెళ్ళొచ్చు, ప్రార్థన కూడా చేయొచ్చు మేడ మీదకి వెళ్ళి. కానీ ఈయన గారు ఆర్మర్ లేకుండా వెళ్ళాడు అనమాట. చాలా ప్రాపర్ కేర్ తీసుకోలేదు. ఎన్ని యుద్ధాలు జయించిన ఈ దావీదు లిజన్, తన మోరల్ ఫైట్ ని జయించలేకపోయాడు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆర్మర్. ఎందుకని? ఆ ఫైట్ జరిగి ఉంటది అనుకుంటున్నాను నేను. అక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే, డెవిల్ ఏం చెప్తుందంటే, డేవిడ్, నీ కళ్ళకి చాలా అట్రాక్షన్ గా కనబడింది కదా ఈ సైట్, ఏముందయ్యా, నువ్వు తీసుకొచ్చి అనుభవించవచ్చు. అసలు ఏ రకంగానూ నీకు మరి ఎవిడెన్స్ లేకుండా కూడా చేసేయచ్చు. ఒకవేళ ఎవిడెన్స్ వచ్చింది అనుకో, రాజువు కదా నువ్వు, నిన్నెవరు అడ్డగిస్తారు? నీకెవరు కాదని అంటారు? నువ్వు ఇంకా ఆల్ మరి అథారిటీ నీకు ఉంది కదా. ద స్కీమర్. మేబీ డేవిడ్కి భయం ఉండి ఉంటది. దేవుని హృదయానుసారుడు అన్నారు కదా, భయం ఉండి ఉంటది. బట్ దేర్ మే బి ఫెయిత్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఫ్లెష్ అట్రాక్షన్, డిజైర్స్. ఈ రెండింటి మీద పెద్ద స్ట్రగుల్ ఉండి ఉంటది. బట్ ట్రూత్ని కనుక చేసి ఉండుంటే, అప్పుడు ట్రూత్ ఏం చెప్పేదంటే, డేవిడ్,
దిస్ ఇస్ అగెన్స్ట్ గాడ్స్ వర్డ్. ఆ సత్యం అనే దట్టు లేక he lost the moral war, even though he gained a great war in the history of Israel. Maybe మనం కూడా, including myself, we may win a lot of wars. మనం మేబీ మనుషులకి అడ్వైజ్ ఇచ్చే వాళ్ళగా ఉండొచ్చు, లేకపోతే మరి పంచాయతీలు తీర్చొచ్చు మనం, కుటుంబాలు మరి విచ్ఛిన్నమైనప్పుడు కలపొచ్చు. బట్ మేబీ ఐ మే విన్ లాట్ ఆఫ్ వార్స్. వాక్యం కూడా చెప్పొచ్చు నేను ఈ ఏరియాలో ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లో. బట్ వితౌట్ ద ఆర్మర్, if I am careless, there is every possibility of losing the war, no matter how spiritual you are, how spiritual I am. Isn't it? Yes or no? Is there not a possibility అని అడుగుతున్నాను నేను. Yes, definitely there is. There is a possibility. Therefore, let's learn a lesson అంటాను నేను. Let us learn. What lesson we can learn from David? చెప్పాలి మీరు. అంటే one mistake, supposing he was tempted, but he went, without rectifying one, he went on and on, with the second one and third one. He went on to, మనం మామూలుగా అయితే ఏమనుకుంటాం, సపోజింగ్ టు ఎర్ర్ ఇస్ హ్యూమన్, సమ్ టైమ్స్ వి ఈవెన్ చేసినప్పుడు వెంటనే యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద గాడ్, రియలైజ్ అండ్ రిపెంట్, బికాస్ గాడ్ హెస్ గివెన్ us umpteen number of chances to get back to him, and once we get back to him, everything will be rectified. But తను చేసిన it was too late for him. He was going on one over the other. He was doing mistakes. First, for his wrong desire. Next, also to get her husband killed. And all that, he will be successively doing one after the other. So that's why he sank, really. He messed up his life. righteous life. సో దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయండి. తన ఫ్యామిలీలో కూడా తను ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోయాడు. బికాస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీలో కూడా ఇలాంటి మిస్టేక్స్ చాలా జరిగిపోయినాయి. బట్ హియర్ ఏం చేసి ఉంటే బాగుండు దావీదు అనే దానికి లెసన్స్ ఏంటి అంటున్నాను. ఓకే, యువర్ పాయింట్ ఈస్ టేకెన్ సిస్టర్. బట్ when thought comes into his mind, he would have submitted to in front of God. ట్రూత్ అంటే బిబ్లికల్ ట్రూత్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్పాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని శక్తిని ఆశ్రయిస్తాను, దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తాను, అలా ప్రాసెస్ చేసుకోలేకపోయాడు. బికాస్ ఈజ్ నాట్ రెండు చేయలేకపోయాడు. ఆ రెండు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేకపోయాడు. ఒకటేంటి, దేవుని యొక్క మహాశక్తిని ఆశ్రయించలేకపోయాడు. రెండోది ఆర్మర్ ని ఆశ్రయించలేకపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఇది మనం బాగా నేర్చుకోవాలి. మనకి సింక్ అవ్వాలి. మనకి సింక్ అవ్వాలి. అంటే మనం పెద్ద పెద్ద డేవిడ్ లాంటి మిస్టేక్స్ గురించి మాట్లాడుకోపోవచ్చు మనం, బట్ చిన్న చిన్నవి కూడా జయించలేకపోతున్నాం అదనమాట. ల్యాక్ ఆఫ్ హార్మనీ, ప్రైడ్, ల్యాక్ ఆఫ్ యూనిటీ. నేను ఎందుకు క్షమాపణ అడగాలి ముందు, నా హస్బెండ్ తప్పు చేసి, లేకపోతే హస్బెండ్ వైఫ్ ఇలాగనమాట, నాది నాదే, నీది నీదే, ఇలాగా. మేబీ ఇంత గ్రేవ్ కాకపోవచ్చు, బట్ సిన్ ఇస్ ఎ సిన్ కదా. సిన్ ఇస్ ఎ సిన్. యా, యు హావ్ పర్ఫెక్ట్లీ సెడ్ దట్.
దేవుని శక్తిని ఆశ్రయించలేకపోయాడు. అంత పెద్ద ఆయన, అంత బలవంతుడు. ఆ బలం సరిపోదు, దేవుని శక్తిని ఆశ్రయించాలా దుష్టిని చేయించటానికి. తన బలం సరిపోలేదు చూసారా. మన బలం సరిపోదు, దేవుని బలం మహాశక్తిని బట్టి. రెండోది, ఆయన సత్యాన్ని ఆశ్రయించాలి. వాక్యం ఉండాలి, ఫుల్గా వాక్యం ఉండాలి. అందుకనే పాపం చేయకుండాట్లు నీ వాక్యమును నా హృదయంలో దాచుకుంటాను అన్నాడు. బుద్ధి వచ్చిన తర్వాత నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకుంటాను అన్నాడు. ద బ్యూటీ ఆఫ్ డేవిడ్స్ స్టోరీస్, ఒకవేళ కొంతమందికి మనం డేవిడ్ స్టోరీ చెప్పామనుకో, అన్నా నేను ఆల్రెడీ మెసప్ చేసుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? సపోజ్ ఇఫ్ దే ఆస్క్ సచ్ ఎ క్వశ్చన్, లెట్ us think of the beauty of in David's life. One beautiful thing is, నాతాన్ ప్రవక్త వచ్చి కథ చెప్పాడు. రాజా, ఇదిగో ఇలా ఉంది, వాడికి చాలా ఉన్నాయి, వాడికున్న ఒకటి తెచ్చేసుకున్నాడు, వాడి దగ్గర చాలా ఉన్నాయి, అయినా వాడిదే, ఆ పూర్ మ్యాన్దే తీసుకొచ్చాడు. ఎవడు వాడు అన్నాడు వెంటనే. హూ ఇస్ దట్ ఫెలో? కోపం వచ్చింది. మరి రాజు కదా, జస్టిస్ చేసే మనిషి. చూడండి, మరి వేరే వాళ్ళకైతే రోషం వస్తుంది, మనకి ఎవడు వాడు? హూ ఇస్ దట్ ఫెలో? ఇదే మాట, హూ ఇస్ దట్ ఫెలో? వెంటనే నాతాను, యు ఆర్ ద ఫెలో. ఎక్కడ మిన్సింగ్ లేదు, రెండు చేతులు పెట్టి, నేనేనయ్యా, నేనే ప్రవక్త, అది నేనే. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ది స్టోరీ. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద స్టోరీ, ఇస్ంట్ ఇట్? Yes. ఒకవేళ ఎవరైనా మనం ఈ స్టోరీ గురించి మాట్లాడినప్పుడు, అన్న నేను ఆల్రెడీ మెసప్ చేసుకున్నాను అన్న, ఇప్పుడు నేను ఏం చేయాలి? యా, దెర్ ఇస్ రెకన్సిలియేషన్, దెర్ ఇస్ రెస్టరేషన్ విత్ గాడ్. ప్రభువా, నేనే నీకు వ్యతిరేకంగా 51వ కీర్తన అంతా కూడా నీకు వ్యతిరేకంగా నేనే చేశాను అంటాడు. 51వ కీర్తన అంతా అదే ప్రార్థనే. రెస్టోర్ చేశాడు దేవుడు, రెస్టోర్ చేశాడు దేవుడు. నా హృదయానుసారుడు అనేటటువంటి ఒక కితాబ్ ఇచ్చాడు ఆయనకి. యా, వి ఫెయిల్, వి ఫాల్. మన చిల్డ్రన్ దే మే ఫెయిల్. వి ఆర్ ప్రాడిగల్స్. తప్పిపోయిన వాళ్ళం, తప్పటడుగులు వేసిన వాళ్ళం, తప్పిపోయిన వాళ్ళం. No matter what kind of wrong step you have made before God, no matter what your position is, no matter what your spirituality is, but let's be honest before God. Nene Prabhu, adi nene. Shall we do that and come back to God? Yes. If I have already made a mess, come back to God. లాస్ట్ లో డేవిడ్ అని పెట్టాను కదా ఈ స్లైడ్ లో. నోవా వాజ్ అబ్యూజ్డ్ బై హిస్ సన్ వెన్ డ్రంకెన్ అండ్ స్లెప్ట్. సో ఆ స్టోరీకి అందుకే తీసుకెళ్ళింది. సో పాల్ కంపేర్స్ 6 pieces with 6 pictures of the armor. Can you tell me what are those 6 pieces? Belt. అంటే పూర్తిగా చెప్పండి. బెల్ట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ బెల్ట్ అది సిగ్నిఫైస్ అనేది? Okay, belt ante, I mean, like soldiers, like a Christian soldier belt, with the truth of belt. ట్రూత్ అంటే బెల్ట్ తో కంపేర్ చేశాడు ట్రూత్ అంటే. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ట్రూత్. Yeah. ట్రూత్ అంటే our honesty, our basically here truth is God's word. God's word. Let us be covered with God's word.
బేసికలీ ట్రూత్ మీన్స్ గాడ్స్ వర్డ్. దట్ గాడ్ హ్యాస్ ప్రొవిజన్. అది దేవుడిచ్చిన. ఇప్పుడు సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే ఇవి దేవుడిచ్చినవి, మనలో ఉన్నాయి గురించి కాదు ఇక్కడ. బెల్ట్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ మీన్స్ ఇస్ వర్డ్. నీ వాక్యమే కదా సత్యము అంటాడు అనమాట. సో ట్రూత్. ఇంకా Breastplate of Breastplate of righteousness. righteousness. నెంబర్ one by one. సో బెల్ట్ ఆఫ్ ట్రూత్. నెంబర్ 2 Breastplate of righteousness. బ్రెస్ట్ ప్లేస్ ఆఫ్. సో రైచియస్నెస్ అనే మాటకు అర్థం లాస్ట్ టైం నేను ఒకటి చెప్పాను, మీరు మర్చిపోయారో లేదో. అంటే మీ శాస్త్రుల పరిచయాల నీతి కంటే మీరు నీతి అధిగమించాలి అనే కాంటెక్స్ట్ లో యేసు ప్రభు చెప్పినప్పుడు, నీతి అంటే ఏంటి, రైచియస్నెస్ అంటే ఏంటి అన్నప్పుడు, దేవుడు మనల్ని ఆ అలైన్మెంట్ తప్పిన మనల్ని అలైన్ చేశాడు. ఆయన యొక్క ట్రూత్ తో, ఆయన యొక్క వాల్యూస్ తో మనల్ని సెటరైట్ చేశాడు. దేవుడితో సెటరైట్ చేసినటువంటి ఆ న్యూ స్టేటస్ ని we need to take. Once upon I was like this, now I'm right with God. ఆ రకమైన ఏమన్నాడు, దాన్ని ఏమన్నాడు, రైచియస్నెస్ ని అంటే డిస్ప్లే. దేవుడు నన్ను ఆయనతో సెట్ చేశాడు. హూ ఆర్ యూ టు డీవియేట్ మీ? దట్ ఈస్ ద డిస్ప్లే. బ్రెస్ట్, దట్ ఈస్ ద ప్రొటెక్షన్. ఇంకా Boots. Feet fitted with the readiness Good news. comes from the Gospel. gospel of peace. పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనసు. అంటే రెడీనెస్ అంటే ఆల్వేస్ లెట్ మీ డై విత్ బూట్స్ అంటారు. వాట్ డస్ ఇట్ మీన్, లెట్ మీ డై విత్ బూట్స్? ఇట్ ఈస్ an idiom. Always to give the gospel. And ekkadunna, I mean, till the last breath, I will be using every platform to give the So gospel. always be ready to share the gospel. Good news. Ready with good news. ఆ రెడీ విత్ గుడ్ న్యూస్ అనే దానికి గుడ్ న్యూస్ అనేటటువంటి ఈ రెడీనెస్ ఉండాలన్నమాట. లేకపోతే తప్పుతో పట్టించేస్తాడు. రెడీ విత్ గుడ్ న్యూస్ లేదు. ఈ రోజుల్లో గుడ్ న్యూస్ గురించిన మాటలు వస్తున్నాయి కానీ ఎంత తప్పు టీచ్ చేస్తున్నారో. ప్రాస్పెరిటీ, దట్ దే సే దట్ ఇట్ ఈస్ గుడ్ న్యూస్. నీకు డబ్బులు వస్తాయి, గుడ్ న్యూస్. పెళ్ళైపోతుంది త్వరగా, గుడ్ న్యూస్. అది కాదు గుడ్ న్యూస్ అంటే. ప్రభు నీ కోసం చనిపోయాడు, రక్తం కార్చాడు, దాట్ ఈస్ ద గుడ్ న్యూస్. దాన్ని రిప్లేస్ చేసి ఇవన్నీ చెప్తారు. సో బి రెడీ విత్ గుడ్ న్యూస్, నాట్ దట్ గుడ్ న్యూస్. ఓకే, నెక్స్ట్. Shield of faith. Shield of faith. షీల్డ్ ఆఫ్ ఫెయిత్. షీల్డ్ ఆఫ్ ఫెయిత్. యేసు ప్రభు సువార్తలు నేను చదువుతాటప్పుడు చాలా సార్లు, యా నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ విశ్వాసం బట్టి నేను స్వస్థపరుస్తున్నాను. షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఆల్వేస్ హీ అప్రిషియేట్ ద ఫెయిత్. విశ్వాసం దేవుడిచ్చు వరం. అది ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆయన వరం అది. Let us bear the shield of faith. ఇంకా Helmet of salvation. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, దేవుడిచ్చినటువంటి రక్షణ. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఇంకా Word of God. Spirit. ఏమా? Sword of Sword. spirit. Sword. స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. The word of God. యా, స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఖడ్గం. అంటే డిఫెండింగ్ వర్డ్. ఇది ప్రొటెక్టింగ్ వర్డ్. ప్రొటెక్షన్ గురించి ఏమో బెల్ట్ నిన్ను టైటన్ చేస్తే, డిఫెన్స్ కు వాడే దేవుని యొక్క వాక్యం. సో దేవుడిచ్చిన అథారిటీతో యు బ్రేక్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్. దట్ ఈస్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. వాడి బాణాలని కాపాడుకోవటానికి డాలు, తర్వాత వాడిని డిఫెండ్ చేయటానికి, వాడిని ఎదిరించటానికి స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఖడ్గం. వాక్యంతో అబద్ధాలని
తీసుకోకుండా స్ట్రెంగ్థన్ అవటానికి బెల్ట్ ఆఫ్ ట్రూత్, వాక్యం. సో ఇవన్నీ కూడా ఇంకొక రకంగా చెప్పాలంటే యేసు ప్రభులో పర్సానిఫై ఉన్నాయి కదా. ఆయనే మన నీతి, ఆయన గురించిందే వాక్యం, ఆయన గురించినదే సువార్త, ఆయన ఇచ్చిందే ఫెయిత్. ఇన్ అదర్ వర్డ్స్, వీఆర్ కవర్డ్. వీఆర్ కవర్డ్ by the Lord Jesus Christ, His Spirit, His truth, His peace, His faith, His righteousness, His salvation. Center Christ. Center Christ. Yeah. సో నెక్స్ట్ వీక్ లో ఈ ఈ ఆర్మర్ గురించి మనం చూసాం కదా. 6 కూడా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్మర్ దెర్ ఈస్ అన్నేమ్డ్ వెపన్ ఒకటి ఉంది. అది నెక్స్ట్ వీక్ మనం స్టడీ చేద్దాం. దట్ ఈస్ ప్రేయర్. ఓకే. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ మనం కంప్లీట్ చేసుకోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఫైనల్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ నెక్స్ట్ వీక్, మోస్ట్ ప్రాబబ్లీ. ఆ పై వీక్ విల్ టేక్ టైమ్ ఫర్ షేరింగ్, and then we'll go for another book. If you collectively decide, or if you leave it to us, we will select a book. Otherwise, we'll continue. May God help us to avail the power of God, great power of God, and to put on the great armor of God. Let's not take these things easy. Alert. ఒకవేళ అవి లేకుండా ఒకవేళ మెస్అప్ కనుక చేసుకుంటే డేవిడ్ లాగా there is restoration in Christ, in the blood of Jesus Christ. Let us be alert. Suppose ఒకవేళ ఆల్రెడీ అలర్ట్ గా లేకుండా ఒకవేళ మెస్ చేసుకుంటే దేవుణ్ణి అడుగుదాం, నేనే ప్రభువా. Let us not negotiate with sin and negotiate with the devil. No. Let us. యేసు ప్రభు వారు 3 సార్లు కూడా టెంప్టేషన్ వచ్చినప్పుడు he never negotiated with Satan. He just pronounced God's word because he is covered with the truth. Matthew 4th chapter. The truth is important. అందుకనే our emphasis is only understanding God's word and filling our minds and hearts with God's word. That's the emphasis. May God help us to continue to study God's word and be a victorious person, an overcomer. We shall overcome totally one day, but until that, we continue to depend on God to overcome. We shall overcome. May God bless. Over to today's leader. Yes, Uncle, thank you so much, Uncle. ఇందాక మీరు స్టార్టింగ్ లో అసలు వర్క్ గురించి ఎక్కువ చెప్తున్నానా, ఎగ్జిక్యూటివ్ గా చెప్తున్నానా అలా అడిగారు. బట్ నాట్ ఎట్ ఆల్, అంకుల్. వన్ ఆర్ ది అదర్, ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరం కూడా సరి చేసుకోవాల్సిన అవసరత కంపల్సరీగా ఉంది అని మేము అనుకుంటున్నాం. అంటే ఇందాక రత్న మేడం కూడా అలాగే చెప్పారు, మేడమ్స్ అందరు కూడా. సో వి థ్యాంక్ యూ సో మచ్, అంకుల్. మాకు చాలా విషయాలు మాకు నేర్పించినందుకు వి థ్యాంక్ యూ అండ్ ఆంటీ ఆల్సో ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మాకు వాల్యుబుల్ వర్డ్ చెప్పడానికి మీరు ఇంత టైం కేటాయించుకుని నేర్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, అంకుల్. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ డాక్టర్ రమేష్ కుమార్ సార్.
కొత్తగా జాయిన్ అయ్యారు ఇందాక. మేబీ గ్రూప్ లో ఉన్నారనుకుంటా. డాక్టర్ రమేష్ కుమార్ సార్. Yes, madam. Good Thank you evening so to much, sir, everyone. for joining us. Yeah, It was nice. it was a nice session, which I Thank learned a lot regarding the 6 truths of life. Yes, Where are you yes. working, brother? I'm working at Kakinada. I'm as assistant professor in plastic surgery. Oh, good to have you. Rangaraya Medical College. Yeah. Sir, thank you so much, sir. Once again, mere you. prayer change, sir, regarding the word in the closing prayer. Please pray, sir. Madam, prayer means it's a little bit difficult for me because so you can I'm Okay, not okay. habituated in praying, so please excuse me. Okay, no issues, sir, no issues. Okay, I request Dr. Adilakshmi madam to pray. Adilakshmi madam. కేసుకి రమ్మని కాల్ వచ్చింది, చిన్న ప్రే చేస్తాను. అలాగే మేడం, అలాగే చేయండి. సర్వోన్నత సర్వాధికారి సర్వశక్తిమంతుడ దేవ, మరి ఈ యొక్క సాయంత్రకాలం సమయంలో ప్రభు నీ వాక్యాన్ని నీ ఆత్మచేత ప్రభా యేసయ్యా మీరు మాకు వినపడి చేస్తున్నందుకు దేవ, మరి ప్రభా మరి అన్న ద్వారా ప్రభా యేసయ్యా మీరు మా కోసం ఏర్పరిచి మీ వాక్యాన్ని నేర్పిస్తున్నందుకు దేవ నీకు ఎంతో ప్రభా తండ్రి నేను కృతజ్ఞతమైన తండ్రి యేసయ్యా. అవును ప్రభా నీ వాక్యం అనే ఖడ్గాన్ని ఆత్మ ఖడ్గంతో ప్రభా అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోవడానికి ప్రభా యేసయ్యా మీరిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని మరి తండ్రి నేను దుష్టుని ఎదిరించడానికి రకరకాల టెంప్టేషన్స్ దినమో ప్రభా యేసయ్యా వస్తుంటాయి. అయితే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రభా మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి దేవా నీకు స్తోత్రములు. అవును ప్రభా నీ బిడ్డలు మీరు జయించారు కనుక మేము కూడా జయం పొందినట్లుగా ప్రభా మీరు మాకు హెల్ప్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు ప్రభా. మా యొక్క హృదయపు ఆలోచనలకి కావలి ఉన్నారు ప్రభా యేసయ్యా. ప్రతి విధమైన వాటి యందు ప్రార్థన విజ్ఞాపనల చేత నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మా హృదయానికి మా యొక్క ఆలోచన కావలిగా ప్రభు మీరుండి ప్రతి ఆలోచన కూడా నీకు వ్యతిరేకమైన వారిగా మా జీవుల ప్రభా యేసయ్యా కిరీటంతో దేవ బహుమానం పొందేవారిగా ప్రభా యేసయ్యా మేము ఉండినట్లుగా దేవా యేసయ్యా మీరు ఆశిస్తున్న దాన్ని బట్టి ప్రభా నీకే స్తోత్రములు. ఆ విధంగా మేము ఉండగలగడానికి మీరే సహాయం చేయండి. వాక్యం అనే తండ్రి. Amen. Madam, thank you so much, madam. Amen. Amen. Thank you so much, madam. I thank each and every doctor who joined the Bible study. Thank you so much for joining us. Until we meet next week, may the grace of the Lord help us to be with full armor. And thank you so much, everyone. See you next week. Thank you. Aruna. Thank you, you. madam. brother. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇదంతా ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. పర్లేదు మేడం, పర్లేదు మేడం.